7 రకాలైనటువంటి క్రతువులు లేకుండా పెళ్లి అనేటటువంటిది చెల్లుబాటు కాదు తాళి కట్టినంత మాత్రాన కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. అయినా సరే తాళి కట్టి పడేస్తే ఇక అతనే నా మొగుడు, లేకపోతే అతన్ని నుంచి నాకు రక్షణ కల్పించనని అమ్మాయి అడగాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఇది ప్రేమ పేరుతో యువతను వేధిస్తున్న యువకుడి మీద చేబ్రోలు పోలీసులు కేసు పెట్టారు. ఎస్ఐ వీరనారాయణ కథనం మేరకు బాపట్ల జిల్లా చుండూరు గ్రామానికి చెందిన యువతి చేబ్రోలోని ఇంజనీరింగ్ కాలేజీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన శివకోటేశ్వర అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని అమ్మాయి చెప్పడంతో యాసిడ్ పోస్తాను బెదిరించాడు. ఈ క్రమంలో గత నెల 18వ తేదీన కాలేజీ నుండి వస్తున్న యువతని ఆపి మాట్లాడాలనిపించాడు. తాను చెప్పిన చోటికి రాకపోతే ఇన్స్టా నుంచి ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను బెదిరించి చేబ్రోలోని బ్రహ్మదేవాలయం దగ్గర ఉన్న అమ్మవారి గుడికి తీసుకెళ్లాడు. తాను తెచ్చుకున్న తాళిని యువత మెడలో వేసి స్నేహితుడితో ఫోటోలు దించాడు. ఆ తర్వాత తాళిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తన చదువు ఎక్కడ మధ్యలో ఆగిపోతుందని భయపడిన యువతి తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవల కుటుంబ సభ్యులకు విషయం తెలిసి చేబ్రోలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కొంత నమ్మశక్యంగా లేదు ఇది. అట్లాగా మార్కింగ్ చేస్తానని బెదిరించినటువంటి అబ్బాయి పిలిస్తే వెళ్ళిపోతుందా కేసు పెట్టకుండా? అదే సందర్భంలో తాళిబొట్టు తనకి ఇష్టం లేకుండా గుడి దగ్గర కట్టగలుగుతారా? ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్గా ఉంది. సరైన విచారణ జరగాల్సి ఉంది.